ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంగా చెప్పాను, అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తాను అని. మీరు నమ్మి నాకు ఓటేశారు. ఆనాడు నేను ఎమ్మెల్యేగా గెలిచాను. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. ప్రతిపక్షంలో ఉంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఆగమవుతుంది, అభివృద్ధి జరగదు, ప్రభుత్వ సహకారం లేకుండా ఏ పని చేయలేమోనని మదన పడుతున్న సమయంలో లోకసభ ఎన్నికల సందర్భంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, అన్నా మీలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటే బాగుంటుంది, మీరు కాంగ్రెస్ పార్టీలోకి రండి, మీ అనుభవం అవసరమంటే వారితో నాకున్న స్నేహం, వారితో నాకున్న సాన్నిహిత్యం, వారిపైన నాకున్న నమ్మకంతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే సంవత్సరం తిరగక ముందే మన నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అడిగిందే తడవుగా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి మంజూరీ ఇచ్చిన అత్యంత సహృదయులు, అత్యంత ఆదరాభిమానాలు మన పట్ల చూపించే వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. 800 కోట్ల రూపాయల నిధులతో కూడిన అభివృద్ధి పనులకు ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం. దాదాపుగా అన్నిటికీ పరిపాలన అనుమతులు వచ్చాయి, అన్నిటికీ టెండర్లు పిలిచారు, అన్నిటికీ అగ్రిమెంట్లు అయినాయి. ఈనాడు మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి రేపటి నుంచి పనులు ప్రారంభించాలన్నదే నా ఆలోచనగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు ముఖ్యమంత్రి గారి సమక్షంలో వేదిక సాక్షిగా మీ అందరి సాక్షిగా నేను మీకు ఒక మాట ఇస్తున్నాను. ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని,